వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టీమిండియా స్టార్ బ్యాటర్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై కీలక ప్రకటన చేశారు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్లో పాల్గొనాలని తన ఆకాంక్షను వెల్లడించారు. భారత్ తరపున ప్రపంచ కప్ ఆడడం ఒక అద్భుతమైన అనుభూతి అని, క్రికెట్ను అంతే ఉత్సాహంతో కొనసాగించాలనుకుంటున్నానని తెలిపారు. విడుదలైన ఆర్సీబీ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో ఆడతారా అని నన్ను చాలాసార్లు అడిగారు. నేను క్రికెట్ ఆడుతున్నానంటే దానిని కొనసాగించాలని ఆడతాను. భారత్ తరపున ప్రపంచ కప్ ఆడడం అద్భుతం కదా అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పటికే 2024లో టీ20, 2025లో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ వన్డే ఫార్మాట్లో కోహ్లీ భారత జట్టుకు అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 4 ప్రపంచ కప్లలో ఆడిన కోహ్లీ 2011లో స్వదేశం ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలో 54 సెంచరీలతో 14,797 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన 2 ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. ఈ సందర్భంగా తన కెరీర్ పట్ల తన దృక్పథాన్ని వివరిస్తూ, జట్టుకు నేను విలువ చేకూర్చగలనని నాకు, వారికి అనిపించినంత కాలం నేను అందుబాటులో ఉంటాను. నా విలువ నిరూపించుకోవాల్సిన చోట నేను ఉండలేను. ఎందుకంటే నేను నా సన్నద్ధత విషయంలో, ఆట పట్ల నా వైఖరిలో ఎంతో నిజాయితీగా ఉన్నాను అని కోహ్లీ అన్నాడు. తన అంకిత భావాన్ని నొక్కి చెబుతూ, నాకు దక్కిన కెరీర్కు దేవుడికి కృతజ్ఞతలు. నేను మైదానంలోకి వస్తే అందరికన్నా ఎక్కువగా కష్టపడతాను. వన్డే మ్యాచ్లో అవసరమైతే 40 ఓవర్ల బౌండరీ లైన్ వద్ద పరిగెత్తమన్నా ఎలాంటి ఫిర్యాదు లేకుండా చేస్తాను. ఎందుకంటే నేను ఆ స్థాయిలోనే సిద్ధమవుతానని తెలిపాడు. ఇటీవల దేశవాళీ టోనీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడి 131,077 పరుగులతో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. తన చివరి 7 వన్డే ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. భారత జట్టు తదుపరి జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో, జూలైలో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లు ఆడనుంది.